మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు 60,000 కోట్లకు పైగా రుణాలు అందించామన్న సీఎం వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని తెలిపారు. మహిళా సంఘాలు ఉత్పత్తుల గోడౌన్లకు జిల్లా మండల కేంద్రాల్లో స్థలాలు ఇస్తామన్నారు. బ్యాంకు నుంచి రుణాలను ఇప్పించి రైస్ మిల్లుల ఏర్పాటుకు బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బ్యాంకు లోన్ల చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు తొలి స్థానంలో ఉన్నాయన్న సీఎం వారిని అభినందించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈ రోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్ తోనే ఈ రోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించడం. ఈ రోజు మీరందరూ చూస్తున్నారు, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు ఈ రోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్లాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ మనం 2.5 సంవత్సరాల్లోనే 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మహిళా సంఘ సభ్యురాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించినటువంటి ఒక గొప్ప చరిత్రని ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు రికార్డుగా నమోదు చేసుకునే స్థాయికి తీసుకుని వచ్చింది. రాబోయే 2.5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కేవలం 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్ల పైబడే రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా వారికి ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ లెక్కల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణాలు పొందేటువంటి మహిళా సంఘ సభ్యురాలకి 10 లక్షల వరకు పెంచి తప్పనిసరిగా ముందు